నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బును తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించడంతో చిల్లర దొరక్క ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయడానికి కూడా పలు ఆంక్షలు విధించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఎవరైనా సరే బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేయడానికి విధించిన గడువు డిసెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఇక డిసెంబర్ 30న నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ ఓ తీపి కబురు చెబుతారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లీకులు ఇచ్చారు కూడా. మోడీ ఈ నెల 30న ఏమి చెబుతారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే మొత్తంపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి ప్రస్తుతం ఒక రోజుకు 2,500, వారానికి 24,000 డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పరిమితిని రోజుకు 4,000, వారానికి 40,000కు పెంచనున్నారు. విత్డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా కొంతమేర ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవడానికి కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. Like and subscribe Eagle Media Works.